నమస్తే అన్న స్పీడ్ సినిమా దీపిక తీసి తృప్తిని పెట్టారు. దీని మీ ప్రేమ ఏందన్న? అన్న నిజంగా అనిపించే దీపిక పడుకొని తీయడం ద్వారా అంటే తను ఎంత అడిగినా 20 కోట్లు అడిగింది. సినిమాలో డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ చెప్పన్నది, సినిమాలో ప్రాఫిట్స్ కావాలన్నది, చాలా చకాల నేను టైంకి రానది ఇదని కండిషన్ పెట్టింది. 40 కోట్లు మళ్ళీ 20 కోట్లు మళ్ళీ తను తీసేటాడో ఎంత ప్లస్ అయిందంటే ఇప్పుడు తృప్తిని ఎనిమల్ సినిమాలో కొద్దిగా బోల్డ్గా చేసిన అయినప్పుడు కూడా ఇప్పుడు సినిమాలో ఈ స్పిరిట్ అనే పెద్ద మూవీలో ప్రభాస్ సినిమా నడుస్తుంది కాబట్టి ప్రభాస్ ఉంటాడు కాబట్టి సో పెద్ద లీడ్ క్యారెక్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ప్లస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పబ్లిక్లో ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే అరే తనని తీసుకున్న అప్పుడు బోల్డ్ కన్నడ వేసింది సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఎనిమల్లో. అదే సందీప్ రెడ్డి వంగ సినిమా తీసినటువంటి స్పిరిట్లో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తాను రెస్పెక్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం తను ఎంత అడుగుతుంది? జస్ట్ 4 కోట్లే 4 కోట్లు అడుగుతుంది. తను 20 కోట్లు అడిగింది, తిని 4 కోట్లు అడిగింది. ఎక్కడ 20 కోట్లు ఎక్కడ 4 కోట్లు? ఇంచుమించు 5% డిఫరెన్స్ ఉంది అవునని కాదనా. సో ఇది ఈమె పెట్టడం వల్ల తన బోల్డ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి యాక్టింగ్ ఇస్తుంది. కానీ ఆఫ్టర్ ఎనిమల్ సినిమా తర్వాత తనకి ఎటువంటి సక్సెస్ రాలేదు. కానీ సందీప్ యువతల డైరెక్టర్ ఉంటాడు కాబట్టి డైరెక్టర్ గొప్పతనం చాలా గొప్పది కాబట్టి 100% స్పిరిట్ అనేది మంచి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సినిమా కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సినిమా స్టోరీ దీప్తి పడుకొని తెలుసు, తన పిఎల్లా కూడా అలా చెప్పి ఉంటాయి కాబట్టి కొద్ది సినిమాలో స్టోరీ మారిస్తే బాగుంటుందని కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సినిమా మాత్రం రఫ్ ఆడిస్తాను నమ్మకం నాకు ఉందన్న. ఓకే థ్యాంక్ యూ.